విక్కీతో ట్రై చేసే బదులు ఇంకొకరితో ట్రై చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. హాయ్, ఒక బెస్ట్ డ్రింక్ సజెస్ట్ చేస్తారా? Oh no! Wi-Fi is gone. Hotspot is there. I'll buy you a drink. Enough! I hope to not see you again. I'm having pina colada. Sounds interesting. I'll get the same. కళ్ళలో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి. స్టైల్గా హెయిర్ని టాస్ చేయాలి. మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ని ఎక్స్పోజ్ చేయాలి. What do you think of... Enough! ఏం జరుగుతుంది ఇక్కడ? నా పని నేను చేసుకుంటే నీ గోలేంటి? ఎదుటి వాళ్ళ టైంని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. డబ్బులు కావాలా? Last things first. ఇక నా వల్ల కాదు. I am done. నువ్వు బానే చేస్తున్నావు కదా, ఏమవుతుంది విక్కీతో తానే అని చూడగానే? వార్మప్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి మెయిన్ మ్యాచ్ లో డక్అవుట్ అయినట్టుంది. నేర్చుకున్నావు కదా, మళ్ళీ ట్రై చేస్తే సక్సీడ్ అవుతావులే. ఈసారి మోమోతో. నో మోర్ మోమో. వాడు పెద్ద ఫ్రాడ్ అట. వాట్? అసలు మోమోకి స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ఎవరో తెలుసా? యూట్యూబ్. కానీ లేట్ గా తెలిసింది. నాకు ఇంకొకరు తెలుసు, చెప్పమంటావా? That's it. I'm putting a stop to this nonsense. చాలా సిల్లీగా బిహేవ్ చేశాను. నువ్వు ఏదో కొండల్ని కదిలించి తాన్యాన్ని పీకేసి విక్కీని పొడిచేస్తానని నువ్వు అన్నట్టు నేను విన్నట్టు గుర్తొస్తుంది. మరి ఇదేంటి? అది ఆవేశంలో చెప్పాను. ఆవేశంలో చేయడానికి ప్రయత్నించాను. నేను వెళ్ళింది ఒక దానికోసం, చేసింది వేరే ఒకటి. తానేలా అవ్వాలని నన్ను నేను మర్చిపోయాను. నాలాగే ఉంటాను, నాలాగే బిహేవ్ చేస్తాను. ఏం జరగాలో అదే జరుగుతుంది. I want to be loved for who I am. ప్రేమలో పడితే ఏ పని సిలీగా స్టూపిడ్ గా అనిపించదు. You know what? Salted mushrooms తిందాం. Let's go. Let's go. చలో. 2 minutes. ఇప్పుడే ఒక సూపర్ సాంగ్ మీరు విన్నారు అండ్ నేను హేమంత్ అండ్ ఐఎమ్ బ్యాక్. ఆల్రైట్, ఆ పాట మీకు బాగా నచ్చింది అనుకుంటా. మరి నెక్స్ట్ ఇంకొక పెపీ నంబర్ వినిపించే ముందు ఒక సూపర్ థాట్. సూపర్ హిట్స్ 93.5 రెడ్ రితి అను అందుకనే మీతో అను Wait. శ్రేయన్ స్వధర్మో విగుణః Nice పరధర్మాత్ స్వనుస్థితత్ స్వధర్మే నిధానం శ్రేయ పరధర్మో భయవః. అంటే మన ధర్మంలో తప్పులున్నా అది పాటించడమే ఉత్తమం. మన ధర్మం వలన మనకి హాని జరిగినా పర్వాలేదు, కానీ వేరే వారి ధర్మం ఈజ్ డేంజరస్ అండ్ అన్యాక్సెప్టబుల్. What a timing. మీకు నేను చెప్పిన ఈ మంచి In short, కాస్త మంచి be yourself. తగిలి మీరు Mummification అవసరం లేదు. నెక్స్ట్ సూపర్ సాంగ్ రాబోతుంది. I am happy with Ramyafication. For you. Rain check. Oh, thank you. ఏంటి ఐపీఎల్ బట్టలు వాష్ చేసావా? గేమ్ చేంజ్ చేశాను, నన్ను ఇంకేమీ అడగద్దు. చెప్పు. లీవ్ ఎంజాయ్ చేస్తున్నావా? వారం రోజు రానని చెప్పు. రీజన్? సిక్ లీవ్. సిక్ ఆఫ్ ఆఫీస్. అదేంటి, నువ్వు ఇక్కడ ఉత్తుత్తి సిక్ లీవ్ ఎంజాయ్ చేస్తుంటే అక్కడ విక్కీ నిజంగానే సిక్కాడు. నిన్న క్లబ్లో ఫుడ్ పాయిజనింగ్ అంట, నువ్వు తప్పించుకున్నావు. అపోలో గ్యాస్ట్రాంటాలజిస్ట్తో మాట్లాడాను. వచ్చారా నీ దగ్గరికి? వచ్చారు తాన్య. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అయినా ఇంత చిన్న దానికి అంత పెద్ద డాక్టర్ అవసరమా? టేక్ రెస్ట్ పోగో. నేను నీకు కాల్ చేసి డిస్టర్బ్ చేయను. ఇప్పుడు కూడా ఈ వర్క్ అవసరమా? ఈ ప్రపోజల్ రేపు పంపాలి రమ్య. నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా.
బేబీకి తగ్గిందా? Vicky is sleeping. Who is this? Tell me, who is this? Ramya. How are you? Good. You? Feeling better? Yeah. ఏంటి అలా చూస్తున్నావు? చాలా పని బ్యాక్లాగ్ ఉంది రమ్య. అయితేనా? ప్రాజెక్ట్ విక్టరీ రమ్య. లాట్ ఆఫ్ వర్క్ టు డూ. నాకు తెలిసి no one died of hard work. కమ్ ఆన్. ఏమైంది? మన క్లయింట్స్ మీటింగ్ క్యాన్సిల్ చేశారు. మనల్ని ప్లాన్ చేసి పంపమని చెప్పారు. నైస్. ఎక్స్ట్రా టైం దొరికింది కదా? చిన్నప్పుడు అంతా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాక హాలిడేస్ ఎలా ఉంటుంది అలా ఉంది నాకు. కమ్ ఆన్, లెట్స్ హావ్ సమ్ ఫన్. కానీ పని రమ్య. ప్లీజ్ వికీ, ప్లీజ్ ప్లీజ్. నో రమ్య. నాకు తెలిసి ద బెస్ట్ వే టు పే ఫర్ ఎ లవ్లీ మూమెంట్ ఇస్ టు ఎంజాయ్ ఇట్. ఇప్పుడు రెయిన్ చెక్ యూస్ చేద్దాం అనుకుంటున్నా. బాగా యూస్ చేసుకున్నావుగా. నీలాంటి తెలివైన అమ్మాయిలతో చాలా కష్టం. నిన్నే పిలుద్దాం అనుకున్నా. ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ రమ్య. దీని మీద మన కంపెనీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది. సో ట్రావెల్ అరేంజ్మెంట్స్ అన్ని నేను చూసుకుంటున్నా. సేఫ్టీ అండ్ లొకేషన్లో ఏం కావాలో నువ్వు చూసుకో. ఓకే? అలానే శీతల్ వాళ్ళ కోఆర్డినేటర్, తనకి అరేంజ్మెంట్స్ అన్ని అయ్యాక ఒక అప్డేట్ ఇచ్చాయి. షూర్. ఇది నా లాస్ట్ ప్రాజెక్ట్. లాస్ట్ ప్రాజెక్టా? అదేంటి? యుఎస్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, వెళ్తున్నాను. గుడ్. వెళ్ళటం అవసరమా? ఉండటం అవసరమా? అంటే ఇక్కడ నువ్వు బాగా చేస్తున్నావు. త్వరలో వైస్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడేమో ఉద్యోగం, అక్కడ చదువు. యు నో వి మేక్ ఏ గుడ్ టీమ్. ప్లీజ్ కూర్చో. అంటే వేరే దేశాలు బాగలేవని కాదు. ఇండియాలో ఉన్నంత లైఫ్, ఇండియాలో ఉన్నంత వార్మ్త్, ఇండియాలో ఉన్నంత వైబ్రెన్సీ నీకు వేరే ఎక్కడా ఉండదు. ప్లీజ్ స్టే బ్యాక్. చూడకుండా ఎలా చెప్పగలం? నీలాంటి టాలెంట్ యుఎస్ వెళ్ళిపోతుంటే బాధగా ఉంది రమ్య. ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదా. ఎనీ ప్రాబ్లమ్ విత్ ఇండియన్ యూనివర్సిటీస్? అలా అయితే ఇక్కడే ఉండిపోయి చదువుకో. యూ కుడ్ బి ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఆల్సో యూ కుడ్ కాంకర్ ద వరల్డ్ రమ్య. I don't want to conquer the world. అలా అయితే ఇక్కడే ఉండిపోయి కంటిన్యూ ద జాబ్ అండ్ బికమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆర్ కంటిన్యూ యువర్ స్టడీస్. కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటే ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ నో లెస్, Indian infrastructure is no less, Indian professors are no less. The products from India are world class. ఇంత పేట్రియాటిజమా? నేనేం చేస్తే నువ్వు ఉండిపోతావు? నువ్వు వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కంపెనీ. Am I disturbing you guys? Hi. నా కోసం వెయిట్ చేస్తున్నావా? పెట్టుకో. ఆ చూడు, సేమ్ ఎంత బాగుంది కదా. ఓ, మీ పని మీరు చేసుకోండి. I'll just be here. ఇంతకీ ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు? డెహ్రాడూన్ ప్లాన్ చేస్తున్నాం. వావ్, I love that place. నేను కూడా వస్తాను. Like I said, నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను. కానీ తాన్యా, కష్టమైన టెరెన్, ఫిజికల్లీ కూడా చాలా ఎగ్జాస్టింగ్. నువ్వు చేయలేవేమో. నువ్వు పోగో. అయినా నువ్వు ఉంటావు కదా నన్ను చూసుకోవడానికి. ప్లీజ్. ఇది ఆఫీస్ ప్రాజెక్ట్, బయట వాళ్ళని తీసుకెళ్ళాం కదా. పోగో, నేను డెహ్రాడూన్ చూడాలి ప్లీజ్. తను నా పర్సనల్ గెస్ట్ కింద వస్తుంది.
Okay. Oh, Pogo. Thank you so much. Hey guys, this is Tehri Dam. It's the highest dam in India, second highest in Asia, and 8th highest in the world. And this is River Bhagirathi, Arey? head stream of Ganga. Let's make this trip memorable with lot of learning and fun. We are at Rishikesh, the yoga capital of the world. This is River Ganga, so relax and enjoy the thrills. We are at Auli. It is the closest town to Badrinath. Auli is hugely famous for its nature and as a winter skiing resort. And that is Nanda Devi, second highest mountain in the country. So guys, don't eat. enjoy the adventure activities arranged by us and please be safe. వీడి పని పడతా వాడలా తాగుతుంటే నువ్వేం అడగవా? పాపం వాడు తెచ్చుకుందే క్వార్టర్, దాంట్లో షేర్ ఆడితే బాగోదు. పదా. నీకు అలా అర్థమైందా? Hey, there is a lovely spot here. Shall we? నీరజ్, Huh. వాళ్ళకి ట్రెక్ చేస్తున్నారు కదా, వాళ్ళని నీరజ్ వింటున్నావా? చూస్తూ యా. शीतल 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 ప్యాషన్ ఫ్లవర్ తిన్నట్టుంది. ఇంకో 3 గంటల దాకా లేవదు. ఇప్పుడు ఏమైనా దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయాక కంపెనీ వాళ్ళకి అప్పచెప్తా. విక్కీ ఫెయిల్ అవుతాడు, నాకు ప్రమోషన్ ఇస్తారు. సేఫ్టీ ఫెయిల్ అయింది కాబట్టి రమ్య కూడా నాకు అడ్డు కాదు. Hey Tanya, don't go there. అక్కడ లీచెస్ ఉంటాయి. Don't teach me. Don't go అటెల్లకు. Oh my god, Vicky. Vicky. Anu, just take care of it, okay? Vicky. నేను చెప్పాను కదా ఇక్కడ లీచెస్ ఉంటాయని. Vicky. What's wrong with you? Vicky, life is in danger. ఏమైంది తాన్యా? Just wait. Oh my god. Ouch. It's okay. నువ్వు చేయొచ్చుగా. Oh shit. అది కాదు Vicky. Stop it. Vicky, నన్ను హాస్పిటల్ నీకేం తీసుకెళ్ళు. కాలేదు, ఏం కాదు. It's నాకు okay. భయమేస్తుంది ప్లీజ్. నీకేం కాదు తాన్యా, టెన్షన్ పడకు. ఇంకా చాలు. నీ రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకో పదా. నాకు చాలా డ్రౌజీగా ఉంది, నేను అస్సలు నడవలేను. నేను నడవలేను విక్కీ. నేను రూమ్ కి తీసుకెళ్తాను. నేను నడవలేను. నేను తీసుకెళ్తా అని చెప్తున్నానుగా. అవుట్. రమ్య కమ్నా, అచ్చుడు. ఓ మై గాడ్, ఆ చెప్పరేంటి పాప, తానేనా? మరి ఆ పురుగో?
So is everything okay for you guys? Yeah, fine. Like I said, you know, our event management is the best. Yeah, okay. Anu, what happened? Sheetal is missing. It is a serious lapse of safety. I'll take care of it, okay? Where's everyone? Find her! Sheetal! Sheetal! Durginda? చూసారా మీరు? Come on, guys, think! We need to think now more than ever. What nonsense is this? Safety arrangements అన్ని చూస్తుంది రమ్య. Where is she? బేస్ క్యాంప్ అయిపోయి వెళ్ళింది. అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నువ్వెందుకంత ఇన్సెక్యూర్గా ఉన్నావు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా పనులు చేసుకోవడానికి అడ్డం వచ్చి మాకు ఒక లయబిలిటీ అయిపోయావు. మమ్మల్ని వదిలేయచ్చు కదా. వికీ ఒక్కడే నీతో రావడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే ఏమైనా జరగచ్చు. చిన్న పిల్లలా ఎందుకు మాట్లాడుతున్నావు? అవునా? అయితే పెద్దవాళ్ళలా మాట్లాడతాం. అసలు నువ్వెందుకు మా ఇద్దరి మధ్య వస్తున్నావు? ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను చూసి ఆగిపోతారు, ఎస్పెషలీ గైస్, ఇంక్లూడింగ్ వికీ. నాతో ఉంటే నేనే లోకం. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. అలాంటిది వికీ నాతో ఉన్నా కూడా నీ గురించే మాట్లాడతాడు. మాటకి ముందు రమ్య, మాటకి తర్వాత రమ్య. అయితే నాకన్నా నీలో ఏమెక్కువ ఉంది? వికీకి నేను ఎంత ఇంపార్టెంటో నీకు చూపిద్దామని నేను హైదరాబాద్ వచ్చాను. యు ఆర్ వెరీ మీన్. నో 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 నో, ఐఎమ్ జస్ట్ ఎ రెగ్యులర్ గర్ల్ విత్ నథింగ్ టు లూజ్ అండ్ ప్లేయింగ్ టు విన్. ప్రేమ అంటే కాంపిటీషన్ కాదు. కానీ నేను మొండి. నా అనుకున్న వాళ్ళ కోసం, నాకు కావాలి అనుకున్న దానికోసం ఏం చేయడానికైనా రెడీ. వాయిస్ రేస్ చేసి మాట్లాడితే నీ ఆర్గ్యుమెంట్ ఇంప్రూవ్ అవ్వదు. అర్థమైందా? ఇక్కడేం చేస్తున్నావు? శీతలేది? శీతల్కి ఏమైంది? చూడు వికీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడుగుతుంది. షీ హేట్స్ మీ. నేను ఇక్కడికి రావడం ఎవ్వరికీ ఇష్టం లేదు. రమ్య, అక్కడ శీతల్ మిస్ అన్న సంగతే నీకు తెలియదు. సేఫ్టీ అరేంజ్మెంట్స్ అన్ని నీకు వదిలిపెడితే ఇదా నువ్వు చేస్తుంది. అయినా తాన్యాతో ఏంటి నీకు ప్రాబ్లం? తనంటే ఎందుకు నీకంత ఫ్రిక్షన్? చెయ్యాల్సిన పనులన్నీ వదిలేసి ఏంటి గొడవ? వికీ, నా మాట విను. ఉన్నవి లేనివన్నీ ఊహించుకుంటూ చాలాసేపటి నుంచి నాతో ఆర్గ్యూ చేస్తుంది వికీ. వికీ, నా మాట విను. తాన్యా నీతో. మళ్ళీ తాన్యా గురించి మొదలు పెట్టావా? వదిలే. తాన్యాని నన్ను వదిలేసి అక్కడ జరగాల్సిన పనులు చూడు రమ్య. నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వికీ. నీకు చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. డోంట్ వరీ, ఈ కష్టాలు ఇక నీకుండవు. ఎనీవేస్, ఇట్స్ మై లాస్ట్ డే. ఏమైనా తెలిసిందా? నో వికీ, నో లక్. జస్ట్ గాయ్స్, ఇలా అయితే ఎప్పటికీ వెతకలేం. మొబైల్స్ చేయండి. మొబైల్స్ చేయండి. శీతల్తో లాస్ట్ ఫోటో ఎక్కడ తీసారో చెప్పండి. వికీ, రాక్ క్లైంబింగ్ ఏరియా. నా దగ్గర రాక్ క్లైంబింగ్ ఏరియా. చైతు శీతల్తో ఉన్నాడంటే లెట్స్ ఫైండ్ చైతు, విల్ ఫైండ్ శీతల్. ఓకే గాయ్స్, మీరు కూడా వెతకండి. శీతల్! 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 అక్కడి నుంచి జారిపడ్డాను. లక్కీగా నువ్వు ఇంజూరియస్. ఐఎమ్ గ్లాడ్ శీతల్ దొరికింది. శీతల్ మిస్ అయిందని వీడికి ఎలా తెలుసు? శీతల్! 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 Are you okay? Yeah. Get up. Oh my god, Sheetal, are you okay? Are you doing fine? Good to see you back. Good job, Vicky. ఎక్కడికి వెళ్ళావు? Are you okay? ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? Oh, great. Excuse me. Hello. వెల్ డన్ మై బాయ్. మన కంపెనీ రెప్యుటేషన్ ని సేవ్ చేసావు. ఈ రోజు నుంచి నేను పార్ట్నర్ని చేస్తున్నాను. యా, థ్యాంక్స్.
నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వికీ. నీకు చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. డోంట్ వరీ, ఈ కష్టాలు ఇక నీకున్నావు. ఎనీవేస్ ఇట్స్ మై లాస్ట్. హలో రమ్య. రమ్య, నువ్వు వింటున్నావు నాకు తెలుసు. నా మాట కంప్లీట్ అయ్యేంత వరకు కాల్ కట్ చేయకు ప్లీజ్. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. వికీ వద్దు ప్లీజ్, ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఎనీమోర్. జస్ట్ ఒక 10 minutes రమ్య ప్లీజ్. ఐ విల్ నాట్ టేక్ మోర్ దాన్ దట్. చెప్పు. యాక్చువల్లీ రమ్య అసలు ఏం జరిగిందంటే అది వికీ నన్ను సైట్ సీయింగ్ కి తీసుకెళ్తా అని ఇక్కడ ఫోన్ లో మాట్లాడుతున్నావా? Let me finish my phone call. ఎవడు పోయాడు? ఎక్కువ మాట్లాడితే నువ్వు పోతావు. మరి విక్కీ? డోంట్ వరీ రమ్య, విక్కీ కాకపోతే ఇంకొకడు. నీకు తెలియందేముంది, ఈ ప్రపంచంలో మగవాళ్ళు దొరకడం పెద్ద సమస్య ఏం కాదు. ఓ హలో, సమస్య మగవాళ్ళు దొరకడం కాదు, మగవాళ్లే సమస్య. ఒకరికి లైఫ్ లో లాజిక్ కావాలి. డబ్బుతో ఆర్ట్ కొనొచ్చు కానీ ఆర్టిస్ట్ ని కొనలేనన్న చిన్న లాజిక్ మిస్ అవుతారు. ఇంకొకరు డేట్ కి వచ్చి ఆ వర్చువల్ రియాలిటీ గేమ్స్ తో ఆడతారు. వర్చువల్ అంటే వర్చువల్ అని, రియల్ అంటే రియల్ అని క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అయి వీళ్ళు రియాలిటీని కూడా వర్చువల్ లోకి తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉంచితే వీళ్ళకున్న కష్టాలు పాపం లేని ఎమోషన్లు అన్ని అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తొస్తాయి? ఎందుకంటే లవ్ అనేది మగవాళ్ళకి వర్బ్ మాత్రమే, లవ్ అనేది నౌన్ కూడా. అందుకనేమో అమ్మాయిల దగ్గర వీళ్ళు గ్రామర్ మర్చిపోయి ఓన్లీ కామాలతో ముందుకెళ్తారు. అది సరే, కొంతమంది మగవాళ్ళకి ఎక్కడే పంచాలో తెలీదు. పబ్కొచ్చి పనిచేస్తారు, ఆఫీస్కొచ్చి డాన్స్ చేస్తారు. ఇంకా పురాణాలకు వస్తే సృష్టికి మూలకారకులు త్రిమూర్తులు అంటారు. అంటే ఎవరు? మగవాళ్ళు. పంచభూతాలలో 4 మగవాళ్ళు, భూదే ఒక్కతే ఆడది. సూర్యుడు చంద్రుడు మగవాళ్ళని పెట్టుకుని భూదేవని ఆడదాన్ని పెట్టారు. అక్కడి నుంచి తొక్కుడు మొదలైంది. పైన మగవాడు, కింద ఆడది. రామాయణం, మహాభారతం, పురాణాలు, ఇన్ని పెద్ద పెద్ద కథలు, కవితలు రాసిందంతా మగవాళ్లే కదా. ఆడవాళ్ళు ఎందుకు రాయలేకపోయారు? నేను చెప్తా. వీళ్ళకి వండి పెడితే తిండి పెడితే ఉండిపోయారు కాబట్టి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ మగవాళ్ళు బ్లూటూత్ లో ఒక్క డివైస్ కి కనెక్ట్ కాకుండా వైఫై లో ఒకే టైంలో మల్టిపుల్ డివైసెస్ కి కనెక్ట్ అయి ఏదో మాయ చేసి మేనేజ్ చేద్దాం అనుకుంటారు. ఇలాంటి ఐటమ్ గాల్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా. సైకాలజీ, మైథాలజీ, టెక్నాలజీ కలిపి ఏం కడిగావే. ఆ వికీ పోయాడన్న బాధలో ఇది వికీపీడియా మొత్తం కక్కేసింది. ఓ ఇద్దా. I love this place. నన్ను చూసాగావా? నాకిక్కడ నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు. ఏ పెయింటింగ్ నచ్చింది? ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?
నాకు కావాల్సిన పెయింటర్ ఇంకో 2-3 నెలల్లో కలుస్తుందని టారిటీరే చెప్పింది. వాట్స్ రాంగ్ విత్ యూ? లెట్స్ గో. Tanya, please. Just leave me. Is it her? I knew it. చీకొట్టి వెళ్ళిపోయినా కూడా తన గురించి ఆలోచిస్తున్నావా? ఆఫీస్లో లవ్ అండ్ కెరియర్ కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. అదే జరిగింది. దానివల్లనే ఈ సిచ్యువేషన్. ఇదంతా సెట్ చేయాలంటే అమెరికా వెళ్ళటం తప్పదు. రమ్య నీ మనసులో ఉన్నప్పుడు నా మీద ఇంట్రెస్ట్ చూపించడం దేనికి? ఈ గిఫ్ట్స్ ఇవ్వడం దేనికి? నేనా? మరి ఇంకెవరు? ఎందుకు చేసావు ఇదంతా? నువ్వు నా వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కొట్టేశావు, నా క్లయింట్స్ని తీసుకున్నావు, నా బెస్ట్ టీం మెంబర్ రమ్యని నీ టీంలో పెట్టుకున్నావు. నాకు నీ నెక్స్ట్ స్టెప్ నన్ను తీసేస్తావు అనిపించింది, అందుకే చేశాను. అందుకే శీతల్ని దాచాను. నేను అడుగుతుంది శీతల్ గురించి కాదు, ఈ గిఫ్ట్స్ గురించి. గిఫ్టా? నువ్వు కాకుండా ఇంకెవరు పంపారు? నాకేం తెలీదు. ఆఫీస్లో అను చేతులు లాంటి కవర్ ఒకసారి చూశాను. అనువా? Anu, stop! I need to talk to you. ఏంటిది? ఎందుకు చేసావు ఇదంతా? చెప్పడానికి నాకు భయం లేదు, వినడానికి నీకు ధైర్యం ఉందా? నాకు తెలుసు, మెన్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ డాగ్స్. ఈ విషయంలో అమాయకురాలు రమ్య. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్. పిచ్చిగా నిన్ను ప్రేమిస్తుంటే నీకు కనపడలేదు. ఎన్ని విధాలుగా తను తన లవ్ ఎక్స్ప్రెస్ చేసినా నువ్వు చూడలేకపోయావు. రమ్య తన పెయింటింగ్స్ లా ప్యూర్ అండ్ బ్యూటిఫుల్. తన జీవితంలో వచ్చే వాళ్ళు రెయిన్బోలా కలర్స్ యాడ్ చేయాలని నేను అనుకోవడం తప్ప, కానీ నువ్వు గ్రేట్ ఓన్ యాడ్ చేసావు. తాన్యతో తిరిగావు, రమ్యతో 2 టైమింగ్ చేసావు. నేను 2 టైమింగ్ చెయ్యలేదు. స్టాప్! నువ్వు రమ్యకి కరెక్ట్ కాదు, అందుకే ఈ గిఫ్ట్స్ పంపించాను. నీది తాన్యది ప్రేమ నిజమై ఉంటే నువ్వు తాన్యతో వెళ్ళిపోయేవాడివి. కొంచెం బాధపడినా రమ్య ఇస్ సేఫ్. నీలాంటి వాళ్ళు తేల్చరని ఈ గిఫ్ట్స్తో నీ డిసిషన్ని ఫోర్స్ చేశాను. అయినా నీకు ఇవన్నీ ఏం అర్థం కావు. యూ డోంట్ డిజర్వ్ రమ్య. తానే అనితో వచ్చింది గిఫ్ట్స్ వల్ల. పాపం రమ్యకు ఒక గిఫ్ట్ ఇవ్వకపోయినా తనను తాను మర్చిపోయేలా నిన్ను పిచ్చిగా ప్రేమించింది. కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఆఫీస్లో లవ్ ఉండకూడదు అనుకున్నాను. దట్ ఈస్ సో స్టూపిడ్. రమ్యతో ప్రేమలో పడ్డా నన్ను నేను తప్పించుకోవడానికి ఐఎమ్ సీయింగ్ తాన్య అని రమ్యతో చెప్పా. నువ్వు నీ తరఫు నుంచి ఆలోచించావు, రమ్య సైడ్ నుంచి ఆలోచించలేదు. రమ్య లేకపోతే నేను లేను, నేను లేకపోతే నాకు ఈ కెరియరే అనవసరం. ఇప్పుడు ఎలాగో రమ్య కంపెనీలో లేదు, ఇంకేం ప్రాబ్లం? అనుకోలేదు రమ్యాని తాన్యాని ఇద్దరిని హర్ట్ చేస్తానని. నువ్వు సారీ చెప్పినా వినే సిచ్యువేషన్లో లేదు రమ్య. తెలుసు. రమ్యాని ఒప్పించాలంటే తాన్యాకి నో చెప్పాలి. రమ్య ముందు. నీకు చెప్పే ధైర్యం ఉందా? నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తాన్యతో చెప్పించాలి. అది జరిగే పనేనా? ఇంపాసిబుల్. నాకు రమ్య అడ్రస్ ఇస్తావా? కమ్.
ఆర్ట్ కోసం వెళ్ళిందని తన అందరికీ చెప్పింది. కానీ నాకు తెలుసు తన హార్ట్ బ్రేక్ అయి వెళ్ళిందని. నువ్వు వస్తావని తనకి ఇంకా నమ్మకం ఉందేమో, అందుకే నీకోసం ఈ బాక్స్ వదిలి వెళ్ళింది. నీతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్కి ఒక రేంజ్ చెక్ రాసుకుంది. కానీ నీకిచ్చే ఛాన్స్ నువ్వు తనకివ్వలేదు. శాంతినికేతన్, కోల్కతా, ఇండియా. ఎవరు చెప్పారట ఇండియాలోనే వార్మ్త్ ఉందని, ఇండియాలోనే వైబ్రెన్సీ ఉందని, ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ప్రొఫెసర్స్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నో లెస్ అని.